అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి మార్చ్ 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం. సో కెరియర్ విషయంలో మీకైతే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. కెరియర్లో అయితే ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ జాబ్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఏదైనా ప్రమోషన్స్ అంటే లైక్ మీ వర్క్ ప్లేస్లో మీకు ప్రమోషన్స్ రావడము, మీరు ఏదైనా పార్ట్నర్షిప్తో మీరు ఏదైనా చేస్తుంటే అందులో మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ప్రమోషన్స్ కోసం ఇంకా ఎదురు చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ అయితే బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ కొత్త బిజినెస్ అయితే మీకు స్టార్ట్ చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో న్యూ బిజినెస్ ఆఫర్ అయితే ఉంటుంది మీకు. ఆల్రెడీ మీరు ఏదైనా బిజినెస్లో ఉంటే దాన్ని మీరు వేరే ప్లేసెస్లో కూడా మీరు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. సో ఎక్స్పాండ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్ వైజ్ అయితే మీకు చాలా చాలా బాగుంటుంది. హెల్త్ విషయంలో కూడా చాలా ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది అండ్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. అంటే మీరు ఇప్పటిదాకా ప్రజెంట్ హెల్త్ పరంగా మీరు ఏదైనా ఇష్యూస్ కనుక ఫేస్ చేసుంటే ఆ ఇష్యూస్ నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏదైనా లైక్ ఏదైనా సర్జరీస్ కానీ ఏదైనా ఆపరేషన్స్ కానీ అలా ప్రజెంట్ ఏదైనా 1 or 2 months బ్యాక్ జరిగి ఉంటే దాని నుంచి మీరు చాలా ఈజీగా ఓవర్కమ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేదు. రిలేషన్షిప్లో కొంచెం బ్రేకప్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ బ్రేకప్ కనుక అయిపోయి ఉంటే రిలేషన్షిప్లో అంటే మళ్ళీ మీరు న్యూ లైఫ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని నుంచి మీరు ఓవర్కమ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ అనేది న్యూగా స్టార్ట్ అవుతుంది. అండ్ పాస్ట్ మీరు చాలా తొందరగా మీరు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆ పాస్ట్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ న్యూగా మీ లైఫ్ అనేది మీరు స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యారేజ్, కొంచెం పేషెన్స్గా ఉండాలి మ్యారేజ్ విషయంలో. ఎందుకంటే కొంచెం ఇంకా మీకు మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో మీరు పేషెన్స్గా ఉంటేనే మీకు మంచి మ్యాచెస్ రావడం అనేది జరుగుతుంది. పేషెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ వేరే పర్సన్స్ని వల్ల కూడా మీరు ఏదైనా ఫేస్ చేసే థర్డ్ పర్సన్స్ వల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మ్యారేజ్ అయిన వాళ్ళకి. బట్ దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయడమే, టైం తీసుకొని స్పేస్ తీసుకొని డెసిషన్ అనేది మీరు తీసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ స్టూడెంట్స్కి మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మీ లైఫ్లో. అండ్ మీ స్టడీస్ విషయంలో కూడా మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పొచ్చు. ఖచ్చితంగా వర్క్ హార్డ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ అనేది కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పొచ్చు స్టూడెంట్స్కి. అండ్ చాలా బాగుంటుంది. అండ్ మంచి రిజల్ట్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ మీరు రాస్తున్న ఎగ్జామ్స్లో కూడా మీకు మంచి సక్సెస్ఫుల్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అబ్రాడ్కి వెళ్ళే కార్డ్ వచ్చింది. మెయిన్గా మీరు ఫ్యామిలీతోటి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే కనుక అది కూడా మీకు ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు వీసా కోసం కనుక ట్రై చేస్తున్నా అది కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా బాగుంటుంది. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా పాజిటివ్ టైం అని చెప్పొచ్చు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే ఒకవేళ మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ మనీ మీకు తిరిగి వస్తుందా రాదా, సో ఆ మనీ విషయంలో ఎక్కువ హోల్డ్ చేయాలనుకోవడం, మనీని ఎక్కడైనా పెడితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఎక్కువ భయం అనేది కనిపిస్తుంది. మనీ విషయంలో బాగా భయపడుతూ ఉంటారు. సో మీరు ఎవరికైనా అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ తిరిగి వస్తుందా రాదా, సో ఈ భయము, ఈ కన్ఫ్యూజన్ అనేది మీకు ఈ 15 daysలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ తొందరగా ఇందులో అమౌంట్ పెట్టకుండా ఉంటేనే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరున్న
వే ఆఫ్ థింకింగ్ని బట్టి సో మీరు అంత కరెక్ట్గా పాజిటివ్గా థింక్ చేసి డెసిషన్ తీసుకోలేరు. సో అందుకని మీరు కొంచెం వెయిట్ చేసి మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. సో మీకు ఏంజల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇంప్రూవ్. సో మీరు ఏదైనా విషయంలో బాధపడుతుంటే లైక్ ఏదైనా కెరియర్లో కానీ ఏదైనా హెల్త్ పరంగా కానీ మీరు ఏదైనా విషయంలో మీకు ఇష్యూ ఉంది, ఏదైనా మీరు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో మీ ఏంజల్ గైడెన్స్ కూడా సో ఇంప్రూవింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీకు ప్రతి విషయంలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందని మీకు గైడెన్స్ వచ్చింది.